హాయ్ అండి. ఈరోజు ప్రశ్న, ఇండియాకు అమెరికాకు ఎంత సమయం తేడా తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూస్ఫుల్ టిప్సేనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి. ప్లీజ్ అండి, తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా వీడియో లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, పచ్చిమిర్చి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఆయిల్ ప్యాకెట్స్ మనం వాడుకున్న తర్వాత పడేస్తూ ఉంటాం కదండి, ఖాళీ ప్యాకెట్లని. అలా పడేయకుండా ఇలా యూజ్ చేసుకోండి. చక్కగా మనకైతే ఎక్కువగా యూజ్ అవుతుంది. ఇలా అయితే చక్కగా ఆయిల్ ప్యాకెట్ని సెజ్జర పెట్టి ఇలాగా కట్ చేసుకొని ఇలా తొడుములతో మనం పచ్చిమిర్చిని అందులో పెట్టేసుకున్నాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు స్టోర్ ఉంటాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి. చక్కగా ఎక్కువ రోజుల నిల్వ అయితే ఉంటాయి. పచ్చిమిర్చిని మనం ఒక్కొక్కసారి మార్కెట్ నుంచి తెచ్చుకొచ్చుకొని ఉంటే కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయట పెట్టేస్తూ ఉంటాం కదండి, ఇలా వడిలిపోయినట్లుగా పండిపోయినట్లుగా ఉంటాయి. అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి. ఇలా ఆయిల్ ప్యాకెట్లో పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి. పండిపోకుండా వదిలిపోకుండా ఉంటాయి. అవసరాన్ని తీసుకుని కట్ చేసుకుని మనం కర్రీలోకి వేసుకోవడానికి బాగుంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 2. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం పువ్వులు అయితే కొన్ని ఇలాగ కట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నా కూడా ఒక్కొక్క టైంలో అవి తేమగా ఉండి లోపల పువ్వులు అయితే పాడైపోతూ ఉంటాయి కదండి. అలా పాడైపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. మళ్ళీ పూలు కానీ, కనకంబరాలు కానీ, ఏవైనా పూలు మనం ఇలాగా స్టోర్ చేసుకోవాలనుకున్నప్పుడు పేపర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో పెట్టేసుకొని ఇలాగ పూలు పెట్టుకున్నాం అనుకోండి, పువ్వులు చక్కగా మనకి వడిలిపోకుండా పాడైపోకుండా చక్కగా ఉంటాయండి. ఎందుకంటే తేమను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి చక్కగా మనకి పువ్వులు అయితే పాడైపోకుండా ఉంటాయి. ఎన్ని రోజులున్నా ఇంకా ఇబ్బంది ఏమి ఉండదండి. చక్కగా రిజల్ట్ అనేది ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 3. నెయిల్ పాలిష్ అయితే మనం నెయిల్స్కి వేసుకుంటూ ఉంటాం కదండి. నెయిల్స్కి ఇలా వేసుకున్న వెంటనే ఒక్కొక్కసారి పోతూ ఉంటుంది కదండి నెయిల్ పాలిష్. అలా త్వరగా పోకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా నెయిల్స్కి మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఐస్ క్యూబ్స్ అయితే ఉంటాయి కదండి ఫ్రిడ్జ్లో. ఐస్ క్యూబ్స్ తీసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని దానిలో కొన్ని వాటర్ అయితే పోసుకొని ఇలాగా ఐస్ వాటర్లో మనం కొంచెం సేపు ఆ నెయిల్స్ని ఉంచేసినామండి. ఇలా వాటర్లో అయితే నెయిల్స్ని ఉంచేసి ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉంచేసుకున్నాం అనుకోండి, నెయిల్ పాలిష్ త్వరగా పోకుండా ఉంటుందండి. మన నెయిల్స్ కూడా చక్కగా స్మూత్గా ఉంటాయి. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇలా ట్రై చేసి చూడండి. 100% రిజల్ట్ అనేది ఉంటుంది. చూసారా ఎంత చక్కగా కనిపిస్తుందో. ఇలా ట్రై చేయండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. టిప్ నెంబర్ 4. కరివేపాకు మనం మార్కెట్ నుంచి ఒక్కొక్కసారి కొమ్మలతో తెచ్చుకుంటూ ఉంటాం కదండి. కొమ్మలతో తెచ్చుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఇలా కరివేపాకునైతే మనం బయటే పెట్టేస్తే వదిలిపోయి ఎండిపోతుంది కదండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటుంది. అలా పాడైపోకుండా ఉండాలంటే ఏదైనా ఒక బౌల్ కానీ, ఏదైనా ఒక లోట లాంటిది కానీ దానిలో కొన్ని వాటర్ అయితే నిండుగా పోసేసుకొని ఇలాగా కొమ్మలతో పెట్టేసుకున్నాం అనుకోండి, చూడండి కరివేపాకు ఎక్కడ కూడా వడిలిపోవటం అనేది లేదండి. నేను 2 days అవుతుంది ఇలా పెట్టుకొని. చక్కగా మనకి అవసరాన్ని తీసుకొని కర్రీస్లోకి వాడుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఇలా బాటిల్లో కూడా మనం చక్కగా ఫ్రెష్గా పెట్టుకోవచ్చు అండి. వాటర్లో ఇలా పెట్టేసుకొని మనం చక్కగా కర్రీస్లోకి వాడుకోవచ్చు. 2 daysకి 3 daysకి ఇలా వాటర్ మార్చుకుంటే సరిపోతుంది. కరివేపాకు కూడా వడిలిపోకుండా చక్కగా ఉంటుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5.
శనగగుళ్ళు అయితే మనం ఎక్కువగా కర్రీస్లో కానీ చట్నీలో కానీ యూజ్ చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా మనం మార్కెట్ నుంచి తీసుకొచ్చుకుని వెంటనే డబ్బాల్లోనే స్టోర్ చేసుకుంటే ఒక్కొక్కసారి పురుగు వచ్చేస్తూ ఉంటుంది కదండి. అలా పురుగు రాకుండా ఉండాలంటే ఇలా శనగగుళ్ళని అయితే ఇలా దోరగా వేయించుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. టిప్ నెంబర్ 6, శనగపప్పులతో పెరుగు తోడు పెట్టుకోవటం ఎక్కడైనా చూసారండి? ఇలా ట్రై చేయండి. టిప్ అయితే 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇలా మనకి అప్పటికప్పుడు పెరుగు లేకపోయినా తోడు పెట్టుకోవటానికి ఇలా ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలాగా పచ్చిశనగపప్పుల్ని ఒక 10 తీసుకొని ఏదైనా ఒక బౌల్లో వేసేసుకొని ఒక స్పూన్ పెరుగు వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఒక నైట్ అంతా ఫ్రిడ్జ్లో ఉంచేసుకొని ఉదయం మార్నింగ్ లేచిన తర్వాత ఇలా ఈ శనగపప్పుని మంచి వాటర్తో శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. ఇలా క్లీన్ చేసేసుకున్న ఈ పచ్చెనగపప్పుని ఎందులోనైనా ఒక డబ్బాలో టిష్యూ పేపర్ వేసుకొని కొన్ని గింజల్ని దానిలో పెట్టేసుకోవాలి. ఇలాగైతే నేను క్లీన్ చేస్తున్నాను చూడండి. చక్కగా ఇలా క్లీన్ అయిపోతాయి కదా. ఇలా క్లీన్ అయిన ఈ గింజల్ని చక్కగా తేమ లేకుండా ఆరిపెట్టేసుకోవాలి. ఇలా ఆరిపెట్టుకున్న ఈ గింజల్ని ఏదైనా ఒక డబ్బాలో చక్కగా స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, తోడు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మనం అప్పటికప్పుడు అర్జెంటుగా పెరుగు లేనప్పుడు తోడేసుకోవాలి పాలు అనుకున్నప్పుడు ఈ గింజల్ని అందులో వేసేసుకుంటే చక్కగా పెరుగు అయితే తోడుకుంటుందండి. ఇలా మనకు అప్పటికప్పుడు పెరుగు లేకపోయినా ఈ గింజల్ని అంటే పచ్చెనగపప్పు గింజల్ని అందులో వేసేస్తే చక్కగా తోడుకుంటుంది. మీకే చూపిస్తున్నాను చూడండి, లైవ్లో చక్కగా తోడుకుంటుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇలా అయితే నేను దాంట్లో తోడు పెట్టేసుకున్నాను గింజలు వేసుకొని. మిగిలినవి ఈ డబ్బాలో స్టోర్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మనకు అవసరమైనప్పుడు ఇలాగ తీసుకుని ఆ గింజల్ని తోడు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా మనం అప్పటికప్పుడు పెరుగు లేనప్పుడు తోడేసుకోవాలి అనుకున్నప్పుడు మనం వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళే పని లేకుండా ఇలా ట్రై చేసి చూడండి, చక్కగా రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. ఇలా శనగపప్పు గింజల్ని పెరుగులో నానబెట్టేసుకొని అలా శుభ్రం చేసేసుకొని మంచి వాటర్తో క్లీన్ చేసుకొని ఇలా మనం తోడు పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. చూడండి, పెరుగు అయితే గడ్డలాగా తోడుకుంది. ఇలా మీకే చూపిస్తున్నాను చూడండి, లైవ్లో చక్కగా తోడుకుంటుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. మీరు కూడా ట్రై చేయండి, రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చే కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కుక్కర్లో పప్పు కానీ రైస్ కానీ వండుకునేటప్పుడు ఇలా దానిపైన కొంచెం చింతపండు పెట్టుకున్నాం అనుకోండి, మనం అప్పటికప్పుడు చింతపండు నానబెట్టుకోవటం మర్చిపోయినప్పుడు కర్రీస్లోకి అప్పటికప్పుడు కావాలనుకున్నప్పుడు త్వరగా నానదు కదండి చింతపండు. ఇలా ట్రై చేసి చూడండి. ఇలా కుక్కర్ పైన వేడిగా ఉన్నప్పుడు మనం చింతపండుని పెట్టేసుకున్నాం అనుకోండి, కొంచెం హీట్ వస్తుంది కాబట్టి తర్వాత వాటర్లో వేసేసుకుంటే చక్కగా నానిపోతుందండి. మన పని కూడా ఈజీగా సులభంగా అయిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే నాకు చాలా బాగా ఉపయోగపడిందండి. ఇలా మనం హీట్ చేసేసుకుని చక్కగా నానబెట్టుకుని చక్కగా నానిపోతుంది. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఐ హోప్ ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో ఒక టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, మరికొంతమందికి యూజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చిన్న లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందనేది కూడా కమెంట్ సెక్షన్లో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఏ టిప్ కావాలనేది కూడా కమెంట్ చేయండి. ఈరోజు అడిగిన ప్రశ్నకు జవాబు తెలిస్తే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు ప్రతి ప్రశ్నకు ఆన్సర్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.